దేశంలో హెలికాప్టర్ ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ రోజు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ త్రుటిలో ఘోర ప్రమాదం నుండి బయటపడ్డారు. మహారాష్ట్ర నుండి బయలుదేరిన ఫడ్నవీస్ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా లాతూర్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం జరిగింది. ఈ సంఘటనలో ఎవరికి కూడా ప్రాణహాని నష్టం జరగలేదు. ఇటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో జరగడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కూడా ఇలా హెలికాప్టర్ ద్వారానే జరగడం అందరికీ తెలిసిందే. ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రమే కాకుండా మరో రాష్ట్రం సీఎం కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైన అనుభవాలు కూడా అందరికీ తెలిసినవే. రాష్ట్ర ముఖ్యమంత్రుల మీదే ఇటువంటి హెలికాప్టర్ సంఘటనలు జరగడం, ప్రమాదాలకు గురికావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎంతో మంది సిబ్బంది, పటిష్ట భద్రతతో కూడిన చాలా పెద్ద రక్షణ కవచం ఉంటుంది. వీటన్నింటినీ ఎదుర్కోలేక కొందరేమైనా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారా? ముఖ్యమంత్రుల ప్రాణాలకు హాని కలిగిస్తున్నారా? ఏదేమైనా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని అందరూ భయపడ్డ తర్వాత క్షేమంగా బయటపడ్డారని తెలిసి కేవలం మహారాష్ట్ర వాసులే కాకుండా యావత్ దేశం కూడా సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.